మరి ఏడుపాయల జాతర దానికి సంబంధం ఉన్నదా మనకి ఒగ్గు కథకి? ఏడుపాయల జాతర అమ్మవార్లకు ఏడుగురు హ్మ్. మనకు తెలంగాణలో ఎట్లుంటారంటే ఏడుగురు అక్కయ్యలు ఉంటారమ్మా. హ్మ్. ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, హ్మ్. తర్వాత కటమైసమ్మ, హ్మ్. తర్వాత మాంకాలమ్మ ఇట్లా ఏడుగురు అక్కయ్యలు ఉంటారు వీళ్ళు. హ్మ్. వీళ్ళకు పూజలు చేసేటువంటి పూజారులు హ్మ్. బైన్ల, ఏర్పుల, పంబాల వాళ్ళు. హ్మ్. వీళ్ళు చేయాలి వాళ్ళు. సో, మేము కథ చెప్తాం. అదేదన్నా కథున్నదా మనకి ఏడుపాయల అయ్యో! జాతర? ఏడుపాయల మీద దుర్గమ్మ మీద మా అద్భుతమైన కోసం పాట చుక్క సత్తయ్య గారు పాడిర్రు. పాట మా కోసం. అంబమ్మ జగదంబ అమ్మ జగదంబ కరుణించు మా తల్లి కనకదుర్గ అంబ. అంబమ్మ జగదంబ అమ్మ జగదంబ అమ్మమ్మ జగదంబ అంబమ్మ జగదంబ అమ్మ జగదంబ కరుణించు మా తల్లి కనకదుర్గ అంబ. ఏడేడు పాయల్లా వెలిసినావమ్మో ఎట్ట 33 శక్తులో ఎంబ. ఓ ఏడేడు పాయల్లా ఏడేడు పాయల్లా ఏడేడు పాయల్లా వెలిసినావమ్మో ఎంట 33 శక్తులో ఎంబ. ఏ ఏ సాయి చూసినా నీ సాయి గలదమ్మా ఏ సాయి చూసినా ఏ సాయి చూసినా ఏ సాయి చూసినా నీ సాయి గలదమ్మ ముగ్గురమ్మల గన్న మూల పుటంబ. అమ్మమ్మ జగదంబ అమ్మమ్మ జగదంబ అమ్మమ్మ జగదంబ అమ్మ జగదంబ కరుణించు మా తల్లి కనకదుర్గ అంబ. ఇట్లా ప్రతి దేవత మీద హ్మ్. మైసమ్మ మీద, మాంకాలమ్మ మీద, పోచమ్మ మీద, దుర్గమ్మ మీద అన్ని దేవతల మీద ఉంటాయి మా పాటలు. ఒగ్గు అద్భుతమైన పాటలు. పాటలు ఉంటాయి. ఏడుపాయల జాతర మీద ఇప్పుడు ఇది ఇప్పుడు నేను పాడిన ఒగ్గు పాట చుక్కసత్తయ్య గారు రాసిర్రు ఈ పాట. రాశిండ్రు. హ్మ్. హ్మ్. ఇప్పుడు మనకి ఏడుపాయల జాతర, మనకి మల్లన్న జాతర. ఇప్పుడు మల్లన్నకి సంబంధించి బండారన్నారు. అవు. ఆ బండారు మీద గూడా పాటున్నదా? అయ్యో! ఎందుకు లేదు? ఒక పాట మా ఎందుకు కోసం. లేదు? సల్ల సల్లని మల్లన్న. వాడవు రాజు మల్లయ్యో సాయమై రావాల మైలారుడా. సల్లని మండపాన రాజు మల్లయ్యో లింగమై నువ్వు వస్తా మైలారుడా. ఏదువుల బండారు రాజు మల్లయ్యో ఏమయ్యాలాయ మైలారుడా. పందువుల బండారు రాజు మల్లయ్యో పైజమ్మయ్యాలాయ మైలారుడా. ఆహా ముత్తుల బండారు రాజు మల్లయ్యో మునిగొడ జిమ్మేవు మైలారుడా. ఇట్లా అని చెప్పి అంటే బంగారు గుళ్ళల్లో బండారు దేవుడు ఆయన. హ్మ్. నువ్వు ఏం బంగారం అవసరం లేదు. అప్పుడెప్పుడు లాస్ట్ టైము హరీష్ రావు గారు తెచ్చి ఒక కిలో బంగారం ఏమో పెట్టిండు. ఆయన కూడా చెప్పిన డైరెక్ట్‌గా పోయి అంటే చిన్న కళాకారులం గదా! డైరెక్ట్‌గా చెప్పిన. మీడియా పూర్వకంగా చెప్పిన. సార్ మీరేయాల్సింది ఆయన కిరీటం కాదు సార్. బంగారు కిరీటం కాదు. బండారు ఎయరని చెప్పిన. అంటే ఇప్పుడు మనకి పట్నం యేసుడంటారు మల్లన్నకి సంబంధించి. ఈ పట్నం యేసుడంటే ఏంది? అసలు ఆ పట్నంకి సంబంధించి ఏమన్నా పాటున్నదా? ఒగ్గు పాట? అమ్మ పట్నము అనేది హ్మ్. అత్యంత పవిత్రమైనటువంటి ఒక ప్రక్రియ అమ్మ. హ్మ్. ఆధ్యాత్మిక ప్రక్రియ. హ్మ్. దాన్ని ఒగ్గులు చిత్రీకరణ చేసేటప్పుడు హ్మ్. వాళ్ళ యొక్క నిష్ట గాని, వాళ్ళ యొక్క పవిత్రత గాని మీరొక్కసారి ఎప్పుడైనా వీలైతే వాళ్ళ మీద ఒక, ఒక డాక్యుమెంటరీ చేయండి. హ్మ్. అద్భుతమైన డాక్యుమెంటరీ బయటికెళ్తది. హ్మ్. "సీ అమ్మ రేపు లగ్గానికి బయలుదేరాలి" హ్మ్. అనుకున్నప్పుడు ఇవాటి సందే వాళ్ళు మెంటల్‌గా ప్రిపేర్ అయిపోతారు. సైకలాజికల్‌గా ప్రిపేర్ అయితారు. హ్మ్. తనువంతా మల్లన్న, రోమ రోమాన మల్లన్న ఉండాల. హ్మ్. ఓకేనా? హ్మ్. కాళ్ళకు చెప్పులెయ్యరు. హ్మ్. కాళ్ళకు చెప్పులెయ్యరు. తెలిసిన వాళ్ళు. ఉత్తమల గురించి చెప్తున్నా నేను. పట్నం యేసేటోళ్ళు. పట్టమేష్టోళ్ళు. హ్మ్. ఒక పూట భోజనం. హ్మ్. ఏది పడితే అది తినరు. ఎవరి చేత పడితే వాళ్ళ చేత తినరు. హ్మ్. ఏ ఇంట్లో పడితే ఆళ్ళ ఇంట్లో తినరు. హ్మ్. అంటే వాళ్ళు, వాళ్ళు అన్నం తినాలంటే ఒకటే పూట గింత మెతుకు తింటారమ్మా. హ్మ్. ఇంత మెతుకు. ఎవరైనా మల్లన్న ఒక పొద్దుండి వండి పెడతారు కదా! హ్మ్. ఒక పొద్దుండి వండి పెట్టిన వాళ్ళ ఇంట్లనే బుక్కడంత తింటారు. వాళ్ళు నిష్టగుంటరు. వీళ్ళు నిష్టగుంటరు. పలక పట్టిర్రంటే ఇట్లా రోమాలు నిక్కబొడుస్తాయి. హ్మ్. పలకను పట్టుకోవాలంటే. గవ్వను చేత పట్టుకోవాలంటే వణుకుతాయి ఒక్కొక్కరి చేలు. దాని ప్రాశస్త్యం అట్లున్నది. హ్మ్. పట్నం. 5 రంగులు పంచరంగులు. పంచరంగులు సింబాలిజం టు పంచభూతాస్. హ్మ్. పంచభూతాలను ఆవాహనం జేసి, హ్మ్. పట్నం మీదకి తీసుకొచ్చి, హ్మ్. పంచరంగులతోటి ఆ సింబాలిజంగా చిత్రీకరణ జేసి, అప్పుడు తెచ్చినటువంటి పుట్ట బంగారం అంటారు. ఆ బంగారాన్ని గద్దెగా మలిచి, హ్మ్. గద్దె మీద ఈ పంచరంగుల పట్నం గొట్టి, దాని మీదకి మల్లన్నని తీసుకొస్తారు. అంత పవిత్రంగా చేసేటువంటిది పట్నాలు.
అది ఒగ్గులకు బైండ్ల పూజారులు వేస్తారు మళ్ళా. హ్మ్. అంటే అమ్మలక్కలకు అంటే మన దేవతలు ఉంటారు కదా, హ్మ్. పోచమ్మ మైసమ్మ వాళ్ళకు కూడా హ్మ్. పట్నాలు వేస్తారు. హ్మ్. ఇట్లా అంటే దేవీ దేవతల పూజలకు, అంటే మన అక్క పూజలకు, అమ్మ పూజలకు, తర్వాత అన్న పూజలకు. హ్మ్. తెలంగాణ సాంప్రదాయంలో మీరు గమనించి ఉంటారు. హ్మ్. పోచమ్మ మన ఆడబిడ్డగా కొలుస్తాం. అవును. మాంకాలమ్మను మన మహంకాళి. ఆడబిడ్డగా కొలుస్తాము. తర్వాత ఎల్లమ్మను మన ఆడబిడ్డగా కొలుస్తాము. తర్వాత మన దేవుళ్ళనందరిని గూడా వెంకటేశ్వర స్వామి, నరసింహ స్వామి, మల్లికార్జున స్వామి, ఇంకో స్వామి, ఇంకో స్వామి అని ఎప్పుడు పిలువం. మనస్ఫూర్తిగా, భర్పూరుగా ఎంకన్న. ఏడుకొండల ఎంకన్న, ఎంకన్న, ఈ మల్లన్న. యాదగిరి నరసన్న, హ్మ్. కొమరెల్లి మల్లన్న, మల్లన్న. ఏములాడ రాజన్న అని పిలుచుకుంటాం. నిజంగా ఈ భక్తులు పిలిస్తే పలుకుతాడమ్మా. హ్మ్. నువ్వు గుళ్ళకి రానీయకపోవచ్చు. హ్మ్. కానీ ఈ భక్తుడు ఇక్కడుండి చూసినా గూడా, ఓకే బిడ్డ నువ్వు నాకు కనపడ్డావు, నా ఆశీర్వాదం నీకుంటదని చెప్పి డైరెక్ట్ ఇచ్చేస్తాడు. అవును. అంత తాదాప్యం, భక్తి శ్రద్ధలు వీళ్ళ దగ్గరున్నాయి. హ్మ్. మీరు గుళ్ళకు రానియంతన మాత్రాన దేవుడు మా వాడు కాకుండా పోడు. మా పూర్వీకుడాయన. హ్మ్. ఆయన వంశపారంపర్యం మాది. నువ్వెవరు రానీయకపోవడానికి? ఇప్పుడు మనకి శివరాత్రి వస్తున్నది. అయితే ఇప్పుడు మనకు శివుడికి, మల్లన్నకి సంబంధం ఉన్నదా అంటున్నారు. మన శ్రీశైలం మల్లన్న అంటే హ్మ్. శ్రీశైలము మన శివుడికి. అయితే మరి శివుడికి సంబంధించి గూడా మీరు ఒగ్గు పాటలు పాడతారా? శ్రీశైలంలో ఉన్నది గూడా శివుడు గాదమ్మా! హ్మ్. మల్లన్న. కానీ అందరూ అనేది శివుడు. మన శివుడే అంటున్నారు. చేసేసిర్రు. ఇప్పుడు హ్మ్. కొమరవెల్లిని గూడా మరో శ్రీశైలం చేయడానికి ప్రయత్నం చేస్తుర్రు. హ్మ్. సీఎం ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి. మీ బండ గుర్తు ఒకటే. హ్మ్. కొండల మీద ఓకేనా? గుట్టల మీద ఎక్కడైతే మల్లన్న పేరు మీద దేవుడున్నాడో, ఇప్పటికి శివుడిగా మార్చబడ్డారో హ్మ్. వాళ్ళందరూ గూడా మల్లన్న దేవుళ్ళే. హ్మ్. ఎందుకంటే గొర్రెల కాపరులందరూ ఉండేది కొండల పుంట, గుట్టల పుంటనే. ఇప్పుడు ఈ మధ్యలో మేము జనజీవన స్రవంతి ఊర్లు పట్టుకొని ఉండడం ఎన్ని రోజులైంది తెలుసా? హ్మ్. నా నా మా నాయన పుట్టినప్పుడే గంతే. అంతకంటే ముందు మొత్తం తిరగడమే. తిరియాట మార్గమే మాది. హ్మ్. గుట్టలు, సెలయేర్లు, నదీ పరివాహక ప్రాంతాలలో గడ్డి పచ్చగుంటది. గడ్డి పచ్చగున్న కాడ గొర్రెల కాపరులు గొర్రెలను మేపుకుంటూ పోతా ఉంటారు. ఇది మా జీవితం. అట్లా ఒగ్గు పాటలు ఆ! పాడుకుంటూ మేము మల్లన్నకి. మల్లన్న దేవుడిని హ్మ్. భూమి మీద నిలబెట్టలే ఎప్పుడు. హ్మ్. గుట్టల మీద నిలబెట్టాం. హ్మ్. గుట్టల మీద నిలబడ్డవాడు ప్రతి దగ్గర మల్లన్న దేవుడే. శివుడు కాదు. శివుడు మల్లన్న దేవుని యొక్క తండ్రి. హ్మ్. శివాంశ మల్లన్న. ఇది బాగా క్లారిటీ. చాలా మంది కన్‌ఫ్యూజ్ చేస్తారు. మల్లన్న అంటే శివుడే గదా! ఆ! శివుడంటే మల్లన్న గదా! ఎట్లయితాడు? శ్రీశైలం మల్లన్న అంటే శివుడే అంటారు. శివుడు శివుడే. హ్మ్. మల్లన్న మల్లన్నే. శివ పూజలు శివకున్నయి. మల్లన్న పూజలు మల్లన్నకున్నయి.